ఎంట్రీ ఎలాగుంటుంది, ఎగ్జిట్ ఎలాగుంటుంది, గ్రిల్ అఫెన్సా లేదా అని ఎవరో ఒక పేరు ఎప్పుడో లిమిటెడ్ పర్సన్స్ ఉంటారు. ఆ ఎంఓకి అంటే ఆ స్టైల్ ఇన్వెస్టిగేషన్కి అలవాటు అయిపోయిన ఆఫీసర్కి తర్వాత ఎందుకంటే దొంగలు కూడా పనితీరు వాళ్ళు మెరుగుపరుచుకున్నారు, వాళ్ళు కూడా కొత్త వాళ్ళు వస్తున్నారు. అప్పుడు ఆ టైప్కి అలవాటు పడిన ఇన్వెస్టిగేషన్కి తర్వాత వచ్చేదానికి అలవాటు పడడం కష్టమైందేమన్నా? ఖచ్చితంగా కష్టంగానే ఉంటుందండి. అంటే మా లెవెల్లో కాదు, ఎందుకంటే మా జనరేషన్లో మాకు సైబర్ క్రైమ్స్ అనేది మీరు లాస్ట్ వెన్ వీ బికేమ్ సూపర్వైజింగ్ ఆఫీసర్స్ దెన్ వీ హ్యావ్ ఎన్కౌంటర్డ్ దిస్ సైబర్ క్రైమ్స్ అండ్ ఆల్ దట్. అప్పుడు సైబర్ క్రైమ్స్ లేవు. కాబట్టి ఈ టెక్నాలజీ అనేది ట్రైనింగ్ ద్వారా మళ్ళీ మేము తీసుకుని అడాప్ట్ అయ్యాం సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ అనేది. అప్పుడు దట్ ఈస్ ద వే. బట్ హౌ డిపార్ట్మెంట్ ఎవరైనా కూడా రిఫ్రెష్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ రిఫ్రెష్ చేస్తా కాబట్టి మేము అవుతాం. కానీ బట్ బేసికల్లీ అప్పుడు అఫెండర్స్ వేరు, ఇప్పుడు అఫెండర్స్ వేరు. ఎంఓ సిస్టమ్ ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి, మారిపోయింది. ద సేమ్ అఫెండర్ ఈస్ డూయింగ్ ఆల్ ది ఎంఓస్. కాబట్టి మనం సింగిల్ అదిగొట్లాగా సీన్లో చూసి సోన్స్ ఆఫ్ అంటర్ అనేది అమాయకత్వం అవుతుంది. అదే ఎప్పుడో మీరు కొంతమంది చూసేవాళ్ళండి, లాక్ బ్రేక్ అయితే వీడు ఫలానా వాడే చేస్తాడు, కరెక్ట్గా వాడి ఇంటికి వెళ్తే వాడు ఉండేవాడు. అవును, ఎస్. ఇప్పుడు వాడు అన్నీ చేస్తున్నాడు. అంటే సార్ ఒకటి చెప్తాను చూడండి, కమ్యూనికేషన్ ఎలా పెరిగిందో ట్రాన్స్పోర్ట్ అలాగే పెరిగింది. ఇప్పుడు మన నార్త్ ఇండియా నుంచి వచ్చి మన గ్యాంగ్స్ ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాయి. బీహార్ గ్యాంగ్స్ వస్తున్నాయి, రాజస్థాన్ గ్యాంగ్స్ వస్తున్నాయి, గుజరాత్ గ్యాంగ్స్ వస్తున్నాయి. ఇక్కడికి వచ్చి అఫెన్సెస్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇది కాస్మోపాలిటన్ సిటీ, హైదరాబాద్ సిటీ పర్టికులర్ చెప్పాలంటే. ఎక్కడెక్కడ నుంచి వస్తారు, ఎక్కడో పనిచేసిన కూడా దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. వీడి యానిటేషన్ మనకు తెలియవు. అప్పట్లో మనకు కూడా కాలానికి అనుగుణంగా మారుతుండాలంటారు ఇన్వెస్టిగేషన్ పార్ట్. ఎస్. అంతేగాని అప్పుడే వాడే చేశాడు ఇప్పుడు ఇదే చేస్తుంటాడు అని అనుకోవడం బ్రహ్మ, అమాయకత్వం, ఇన్నోసెన్స్. ఓకే సార్, కార్ఖానా తర్వాత మీరు ఇంటెలిజెన్స్కి వచ్చారు. ఇంటెలిజెన్స్లో ఏ సంవత్సరం నుంచి పనిచేశారు? అప్పుడు ఇంటెలిజెన్స్లో పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉండేది? ఇన్ఫ్యాక్ట్ అదే ఇంటెలిజెన్స్ చాలా కాలమే పనిచేశారు. ఇంటెలిజెన్స్ 11 years పనిచేశానండి. అసలు మొత్తం టోటల్గా అన్ని రాజకీయ పార్టీల గురించి కానీ ప్రభుత్వాల గురించి మీకే ఎక్కువగా. అంటే ఇంటెలిజెన్స్లో ఎలాగ ఉంటుందంటే స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ బట్ నేను మోస్ట్లీ ఐ వర్క్ ఇన్ కంట్రోల్ రూమ్, ఐ వర్క్ యాజ్ జోనల్ ఇన్స్పెక్టర్. వెన్ హీ ఈజ్ జోనల్ ఇన్స్పెక్టర్ హీ విల్ బి లుకింగ్ ఆఫ్టర్ ఆల్ సబ్జెక్ట్స్. ఓకే. జిల్లా నేను నల్గొండలో పనిచేస్తాను. నల్గొండ డిస్ట్రిక్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ చూస్తాం మనం, సింగిల్ ఒక పొలిటికల్ పార్టీ కాదు. అట్లనే తర్వాత స్పెషల్ ఎంక్వైరీ సెల్లో చేయడం జరిగింది. అప్పుడు మా సీనియర్ ఆఫీసర్స్ బాగా గైడ్ చేశారు మమ్మల్ని, అసలు ఎంక్వైరీస్ ఎలా చేయాలి అండ్ థింగ్స్. అది నాకు కెరీర్లో చాలా ఉపయోగపడింది. ఎంక్వైరీ చేయడం అనేది ఎలాగ, అసలు ఎనీథింగ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ బోత్ ఆర్ డిఫరెంట్, ఎలా చేయాలనేది అది దట్ హెల్ప్నెస్ ఎ లాట్. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఎంక్వైరీస్ చేశాను నేను. అంటే ఇంటెలిజెన్స్లో రెండు విషయాలు కనిపిస్తుంటాయి సార్. ప్రభుత్వ పథకాలు కరెక్ట్గా అమలు జరుగుతున్నాయా లేవా, ఆ పథకాలు పక్కదారి పడుతున్నాయా లేవా, ఇంకా ప్రభుత్వం మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకి ఇంకా ఏం కావాలనుకుంటున్నారు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది ఇంటెలిజెన్స్లో చెప్తుంటారు. కానీ తర్వాత ఆ ఇంటెలిజెన్స్ వింగ్ అనేది పక్కదారి పట్టింది అనేది ఒక ఆరోపణ ఉందండి. అంటే ప్రభుత్వం ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రభుత్వాన్ని కూలగొట్టే చేస్తున్నారా, లేదా ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, వాటి కోసమే ఎక్కువగా ఇంటెలిజెన్స్ ఫోకస్ చేసినదని అప్పుడు ఆరోపణలు ఉన్నాయి. వాస్తవం అంటారా? ఇప్పుడు మీ దానికి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. మీదే మాట నేను చెప్పిన మాట దాన్ని అన్వయించుకోవడంలో తేడా ఉంటుంది. ప్రభుత్వ పథకాలు ఎలా వెళ్తున్నాయి, ప్రజలకు రీచ్ అవుతున్నాయా లేదా, రీచ్ కావట్లేదా, కారణం ఏంటి, హూ ఆర్ ది పీపుల్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సైడ్ ట్రాకింగ్ ఆఫ్ ది స్కీమ్స్, సైఫనింగ్ చేస్తున్నారా, ఇవన్నీ ఈ లిస్ట్ ఎప్పుడైతే వస్తుందో అపోజిషన్ న్యాచురలీ ఇది ఎత్తి చూపైతే అపోజిషన్ ఉంటుంది. అపోజిషన్ వాళ్ళు కూడా ఏమైనా ఇన్వాల్వ్ ఉన్నారా, ఈ టోటల్ గ్యామట్ ఆఫ్ ఆల్ ది ఫ్యాక్ట్స్ అనేది గవర్నమెంట్కి తెలియాలి. తెలియపోతే ఇంటెలిజెన్స్ ఇస్ ఫెయిల్యూర్. కాబట్టి అన్నీ చెప్పడం దానిలో దాన్ని ఏది అవసరం గవర్నమెంట్ ప్రభుత్వం వారికి కావాల్సిన అవసరాన్ని తీసుకుంటారు. మనం చెప్పేది ఇంటెలిజెన్స్. వాట్ ఈజ్ మీ ఇంటెలిజెన్స్ అంటే అది ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే ద ఫ్యాక్ట్ని రీడబుల్ ఫామ్లో ప్రజెంట్ చేయడమే ఇంటెలిజెన్స్. అవునండి. బట్ వీ షుడ్ నో ద ఫ్యాక్ట్స్. కానీ కొంతకాలం తర్వాత అసలు పని పక్కన పెట్టి మిగతా వేరే పనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని ఉంది. అంటే ఎగ్జాంపుల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అన్నది, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల కొన్ని అరాచక శక్తులు పెరిగిపోయాయి అన్నది కూడా అప్పుడు ఆరోపణ ఉందండి. దేని పేరు ఏ వింగ్ ఆ వింగ్ ఉందండి. ఇప్పుడు మీరు చెప్పేది పొలిటికల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నారు. అరాచక శక్తులు అనేది దట్స్ డిఫరెంట్, దర్ సెపరేట్ వింగ్స్. ఎస్ఐబి ఉంది, వీళ్ళు ఎవరు చూసుకుంటారు, వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి పొలిటికల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. చెప్తున్నా కదా మీరు, ఆ వింగ్లో డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరి ఇన్పుట్ వాళ్ళకి ఉంటుంది.
ఈ అంశ పొలిటికల్ వింగ్ కాబట్టి పొలిటికల్ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఎంతవరకు ఉన్నా వాటి మీద మీ ఫోకస్. అంటే అప్పుడు మీరు పనిచేస్తున్న టైంలో ప్రభుత్వ పథకాలు నిజంగా ప్రజలకు వెళ్ళట్లేదా? ప్రభుత్వం మీద ప్రజలు ఏమనుకున్నవారండి ఎక్కువ? నేను అంటే మోస్ట్లీ స్పెషల్ ఎంక్వైరీస్లో కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది సార్. స్పెషల్ ఎంక్వైరీస్ అంటే ఎలిగేషన్స్ ఆన్ అఫీషియల్ మెషినరీ, ఎలిగేషన్స్ ఆన్ పొలిటీషియన్స్, ఎనీథింగ్ ఇట్ కెన్ బి కవర్డ్ అనమాట. ఓకే. సో దాంట్లో చేయడం జరిగింది. జనరల్గా మీరు చెప్పినట్టు ప్రభుత్వ పథకాలన్నీ మొత్తం ఎలా ఉన్నాయి ఇవన్నీ ఫర్ షార్ట్ పీరియడ్ చేశాను మీరు చెప్పి కరెక్టే. బట్ దాని మీద అప్పట్లో ప్రభుత్వ పథకాలు సైడ్ లైన్ అయినప్పుడు పబ్లిక్లో రియాక్షన్ చాలా తక్కువ ఉండేదండి, ప్రజలకు తెలిసేది కాదు. సో మనం ఎవరన్నా అడిగినా కూడా ఏదో వాడికి ఏంటంటే బట్ వాళ్ళకి ఇమీడియట్గా ఏం కావాలి, రేషన్ బియ్యం అందిందా లేదా, ఇదేమైనా ప్రాబ్లం ఉంది, ఇటువంటి గురించి మాట్లాడాలి. కానీ పాపం అదర్ స్కీమ్స్ గురించి అంత ఎన్లైట్మెంట్ లేదు. అంటే ఆ విషయాన్ని మీరు గవర్నమెంట్ నోటీసులకు వెళ్ళేదండి? స్పెసిఫిక్ రిపోర్ట్ ఉంటే వెళ్ళేవి గవర్నమెంట్. అంటే మీరు చేసిన వింగ్లో ఈ విధంగా ఉండేదండి అప్పుడు? మీరు పర్టికులర్గా వింగ్ టేకప్ చేశారు? అంటే స్పెషల్ ఎంక్వైరీస్. అచ్చా. అంటే ఎక్కడైనా కూడా పథకాలు డైవర్ట్ అవుతున్నా, లేదంటే స్పెషల్ ఎలిగేషన్స్ ఆన్ కరప్షన్, అవేర్నెస్, అఫీషియల్ మిస్యూజ్ ఆఫ్ పవర్ ఏమైనా ఉంటే దాని మీద ఎంక్వైరీ జరిగింది. ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చారండి? 11 సంవత్సరాలు ఇంటెలిజెన్స్ తర్వాత చేసిన తర్వాత అంటే నా సీనియర్ ఆఫీసర్లే చెప్పారు, ఏంటి నెలలతో ఇంటెలిజెన్స్ ఉంటావు, గెట్ అవుట్ అని. అంటే గెట్ అవుట్ స్మూత్గా చెప్పుంటారండి, అభిమానంతో చెప్పుంటారు. సీనియర్ ఆఫీసర్స్ మా ఐజీ లేకపోతే లాండర్ కూడా చేయవా వెళ్ళు, ఇక ఏం దెన్ బయటకు వచ్చాను. దెన్ ఫస్ట్ పోస్టింగ్ చెత్తనాక. ఓకే. ఎంవి కృష్ణారావు సిపి ఉండే, కమిషనర్ ఆఫ్ పోలీస్. సార్, చెత్తనాక్ ఇన్స్పెక్టర్గా మీరు వచ్చినప్పటికీ ఎంవి కృష్ణారావు గారు కమిషనర్. అంటే అక్కడ ఆ ప్రాబ్లమ్స్కి ఎందుకంటే 11 సంవత్సరాలు ఇంటెలిజెన్స్ పనిచేసి వచ్చారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇమీడియట్గా మీకు కంబైన్డ్ పొజిషన్ ఇచ్చారు. కృష్ణారావు గారు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా మీకు సూచన చేస్తారు? కృష్ణారావు చాలా సపోర్ట్ చేశారు. అంటే ఆయన ఎప్పుడు చెప్పడు, కానీ ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్, సపోర్టెడ్, చాలా సపోర్ట్ చేయడు. అంటే ఇంకోటి ఏంటంటే నా కెరీర్లో నా అదృష్టం మరి బ్లెస్సింగ్ నాకు తెలియదు, కానీ ఆల్ త్రూ మై ఆఫీసర్ సపోర్టెడ్ మీ ఎంటైర్ సర్వీస్. అది ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఎక్కువ కూర్చునేవారు కదండి ఆయన. ఎవ్రీ ఫ్రైడే. అంటే అది హైదరాబాద్ సిటీలో. అది అంటే మీరు చెత్తనాక అంటే కృష్ణారావు గారు చెప్పారు. ఏం చెప్పారంటే, బాబు నాకు పాలసీ ఉంది, ఆ పాలసీ ప్రకారం వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఓల్డ్ సిటీ ఇస్తాను, ఓల్డ్ సిటీలు పనిచేసిన తర్వాత మీరు బాగా పనిచేస్తే మంచి పోస్టింగ్ ఇస్తాను, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ అని. నాకు నేను ఫస్ట్ టైం ఇంటెలిజెన్స్ లా అండ్ ఆర్డర్కి వచ్చాను, మళ్ళీ నాకు మంచి పోస్టింగ్ చెడ్డ పోస్టింగ్ అనేది పెద్ద మేక్స్ నో డిఫరెన్స్, బికాజ్ ఐ నీడ్ టు అక్నోటైజ్ విత్ ది సిచ్యువేషన్. లా అండ్ ఆర్డర్ తెలుసుకోవాలి. ఆఫీసర్ డౌట్ చేశారు నన్ను, నువ్వు చేయగలవా అన్న టైప్లో. సేమ్ థింగ్ హ్యాపెండ్. నేను డీసీపీగా దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయగలిగినప్పుడు ఆయన కూడా డౌట్ అయ్యాను. బట్ హీ ఆల్సో సపోర్టెడ్ మీ ఎ లాట్. అంటే చిత్తనక్లో చూస్తున్నప్పుడు ఏమైనా కమ్యూనల్ అయ్యండి అక్కడ? కమ్యూనల్ తెలియదు. సౌత్ జోన్ ఎలా ఉంటుందంటే అండి, కమ్యూనల్ అయింది అవ్వలేదు అయిన తర్వాత తెలుస్తాయి అయిందని, క్లాంప్ అయింది. బట్ నిత్యము ఘర్షణలు అనేది జరుగుతూ ఉంటాయి, బికాజ్ ఇట్స్ హ్యూమన్ నేచర్. అటు ఇటు ఇటైనా ఎటు రెండు. అంటే మిగతా పోలీస్ స్టేషన్కి చిత్తన్నకు ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుందండి. మిగతా పోలీస్ స్టేషన్ కంప్లీట్గా 80% వాళ్ళంటూ 20% వీళ్ళు ఉంటారు. కానీ చిత్తన్నాక 50-50 కనిపిస్తారు కదా. అవును, ఎటువైపు ఏం జరిగినా ముందు పోలీసు ముందుకు వస్తారు వాళ్ళు. అవునవును, చాలా ఇంపార్టెంట్ దట్. బట్ ద సేమ్ టైం చిత్తనాకులో రెండు వర్గాలు కూడా, అంటే హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా పోలీసుకి చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. ఓకే. ఈరోజు కూడా అదే ఉందని నేను భావిస్తున్నాను. చాలా అంటే కొంతమంది సంఘ విద్రోహ శక్తులను వచ్చి ఏమైనా యూ కెన్ కాల్ దెమ్, అటువంటి పబ్బం గడుపుకునే వాళ్ళు, పాలిటిక్స్ కోసం చేసేవాళ్ళు రెండు గ్రూపుల్లో ఉంటారు. బట్ ఎక్కడైనా ఉంటారు. ఎస్, పీపుల్ ఇన్ జనరల్ బోత్ ముస్లిమ్స్ అండ్ హిందూస్ పోలీసుకి చాలా కోఆపరేట్ చేశారు. అప్పుడు టైగర్ నరేంద్ర గారు ఉన్నారు. అవును, నరేంద్ర గారు ఉన్నారు. పక్కనే షాల్బండ్ లిమిట్స్లో ఉండేది పక్కనే జస్ట్. బట్ నరేంద్ర గారు మాకు కోఆపరేట్ చేసేవాడు ప్రాక్టికల్గా. ఆయన వెళ్ళి ముందు సమస్య చెప్పి, కృష్ణారావు గారు పెట్టిన లిట్మస్ టెస్ట్ ఏంటంటే, నువ్వు మనకి పాత నగరంలో అదర్ దాన్ దిస్ ఈ ఫెస్టివల్ సీజన్ చాలా ఇంపార్టెంట్ మనకి. బోనాల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా సంతోష్ నగర్ అంటే ముందు అక్కడ మనకి దర్గా బాబాది అక్కడ ఉరుసు ఉంటుంది, ఆ ఉరుసుని స్టార్ట్ అవుతుంది అక్కడ. జస్ట్ అది మేలో వస్తే జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ దసరా వరకు ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పీరియడ్లో సదావుగా అన్ని పండుగలు అయిపోయాయి అంటే ఎస్ నీకు టిక్కు పడుతుంది, యూఆర్ ఎ గుడ్ మ్యాన్, యూఆర్ వర్కింగ్ అని. అది నాకు వెళ్ళగానే పెట్టిన పరీక్ష. బట్ ఐ కుడ్ పాస్ ది టెస్ట్.
సార్ ఇప్పుడు అంటే మీరు చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడున్న ఆఫీసర్లకి చెత్తర్నాక కానీ ఓల్డ్ సిటీలో పనిచేస్తున్నప్పుడు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలండి? బేసికల్లీ సార్ పోలీసులో సిద్ధనాగ్ కానీ ఎక్కడైనా సరే గో టు ది ప్రాబ్లం, ఫేస్ ది ప్రాబ్లం. ఏదైనా మనకి చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా అది ఫర్దర్ ఏమవుతుందని విజువలైజ్ చేసి మనం ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి దాన్ని నిప్పెట్ ది బట్ అది చేయాలి. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకోవాలి. పబ్లిక్తో మీరు బాగా తిరిగితే దాంట్లో ఎవరో 10 మందితో తిరిగితే కనీసం ఇద్దరైనా నీకు పోలీస్కి సాఫ్ట్ కార్నర్ ఉన్నవాడు ఇన్ఫార్మ్ చెప్పుకుంటాడు. బట్ నువ్వు అసలు పబ్లిక్కే కలవకుండా నువ్వు ఎక్కడో నేను ఐవరీ టవర్స్లో ఉంటానంటే ఇన్ఫర్మేషన్ రాదు. రానప్పుడు జరిగిన తర్వాత మనకు తెలుస్తుంది. జరగముందు తెలియడము, జరిగిన తర్వాత సీన్లోకి మీరు వెళ్ళినప్పుడు మీకు ఇమీడియట్గా సిచ్యుయేషన్ కంట్రోల్లోకి రావడం, ఇవి చాలా ఇంపార్టెంట్. అది ఆల్ ఎస్హెచ్ఓస్ అందరూ చేస్తూనే అనుకుంటారు. బట్ దిస్ కార్డినల్ ప్రిన్సిపల్ పర్టికులర్లీ ఇన్ ఓల్డ్ సిటీ. ఎందుకంటే చిన్న చిన్న నేను చెప్తానంటే ఐ కాంట్ నేమ్ ఇట్, కొన్ని ఇష్యూల్లో ఇద్దరు 2 వర్గాల వాళ్ళు గొడవ పెట్టుకున్న తర్వాత ఎక్కడికక్కడ పంపించేసి పోలీసు వాళ్ళు పంపించేసిన తర్వాత ఇమీడియట్గా ఒక గంటలో అది కమ్యూనల్ అయిపోయిన సిచ్యువేషన్లు ఉన్నాయి. అవునా? అదే అప్పుడే టైంలో వాళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేసి పెద్దలు పిలిచి మందలించి ఏదో కౌన్సిలింగ్ చేస్తే ఇది జరిగేది కాదు. అటువంటి 2-3 ఇన్సిడెంట్లు జరిగాయి నేను చూసినప్పుడు. చాలా పెద్ద కమ్యూనల్ టెన్షన్ వచ్చేసి పికెట్లు పెట్టి స్టేజ్ వచ్చేసింది. లక్కీగా తర్వాత సేమ్ అయింది. కొన్ని చోట్ల అయితే ఫ్లేర్ అయిపోయి కూడా ఈ కర్ఫ్యూ కూడా క్లాంప్ చేసిన సిచ్యువేషన్స్, అటువంటి చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాయి. అంటే అక్కడ జరిగినప్పుడు ఇష్యూని వెంటనే వాళ్ళు తీసుకురావడం, మాట్లాడడం. ఇష్యూ చిన్నగా స్టార్ట్ అవుతుంది, కొద్దిగా పెద్దగా టైంకి అది ఎవరు అడ్వాంటేజ్ తీసుకుందామని గ్రూప్లో వచ్చేస్తుంది. దాంట్లోకి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. అదే సిచ్యువేషన్ ఇమీడియట్గా మీరు బడ్లో నిప్ చేసేసినట్టయితే, నిప్ ఎట్ ది బడ్ అంటాం కదా, అక్కడ ఆర్పేసినట్టయితే సిచ్యువేషన్. అదే ఓల్డ్ సిటీలో అక్కడ ఇని పోలీసింగ్ అదే ఓల్డ్ సిటీలో చేసే కూడా అది చాలా చేయాలి, చాలా ఇంపార్టెంట్. కానీ చాలామంది ఆఫీసర్లు ఏమంటారంటే పబ్లిక్ మంచివాళ్ళు, కొంతమంది లీడర్ల యొక్క ప్రోద్బలంతో ఇష్యూస్ అన్ని ఫైర్ అయిపోతుంటుంటారు. అప్పుడు మనం వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకుంటే సరిపోద్ది కదా, పబ్లిక్ని మనం సఫర్ చేయకుండా, కర్ఫ్యూ పెట్టి సఫర్ చేయకుండా. కర్ఫ్యూ పెట్టి స్టేజ్ ఎప్పుడు ఏ ఆఫీసరు ఎప్పుడు కూడా కర్ఫ్యూ పెట్టడానికి అనుకోరండి, ఎప్పుడు అనుకుంటాం. నేను చూసి నా సర్వీస్లో నేను పర్టికులర్లీ ఓల్డ్ సిటీలో 9 years పైన పనిచేశాను. అప్పుడు కానీ ఎక్కడ కానీ నాకన్నా పనిచేసిన వాళ్ళు, మా బ్యాచ్మేట్లు ఇంకా ఎక్కువ పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు కూడా ఏ సీనియర్ ఆఫీసర్ అది అనుకోరు. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయినప్పుడే వస్తుంది ఇదంతా. బట్ ఏంటంటే అక్కడ ఏంటంటే దాని కన్సర్న్ ఎస్హెచ్ఓ లాక్సిటీ వల్ల ఇంకా ఏదైనా కుట్ర ఉండి కోణం కూడా ఉండొచ్చు. అట్లా ఉన్నప్పుడు మన సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. అంటే పబ్లిక్ మైండ్ని స్పాయిల్ చేస్తున్న లీడర్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ బెటర్ ఏమో కదా. అదే జరుగుతుందండి, అది చేశారు, మేము చేసాము, మామూలు చేస్తున్నాం. జస్ట్ ఓకే. చెత్తున్నాక తర్వాత ఎక్కడికి వచ్చారు? చిత్రకథ దాన్ని నాకేంటి పంజగుట్ట. పంజగుట్ట అప్పటికి పంజగుట్టలో మా సక్సెసర్ పెద్ద స్టాంప్ వేసి వెళ్ళిపోయి వెంకటేశ్వర గారు అద్భుతంగా బాగా పనిచేశాడు. ఈ పీపుల్ ఫ్రెండ్లీ మ్యాన్. బాగా రఘురామ్ అనుకుంటారండి మీరున్న టైంలో? కాదు, ఏసీపీ గారు నేను ఉన్నప్పుడు రామారావు గారు ఉండేవారు. పల్లె రామారావు గారు ఆయనకన్నా ముందు రఘురామ ఉండేవారు. ఆయన ఉండేవారు. రామారావు గారు తర్వాత జగన్మోహన్ రావు గారు వచ్చారు. అవునండి.